మారుతి అనుగ్రహం ప్రారంభ మే 7వ తారీఖు 2026 పంచమ్యోపరి షష్ఠి తిథి ఇవాళ. పూర్వాషాఢ నక్షత్రం పంచమి ఉదయం 7 గంటల వరకు ఉంది. పూర్వాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 3:43 వరకు ఉంటుంది. వారం గురువారం, కృష్ణపక్షంలో ఉన్నాం. ఇవాళ దీపారాధన. ఈరోజు బియ్యపిండితో దీపం కుంది చేసి ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. ఈ బియ్యపిండితో కుంది చేయడం పూర్వాషాఢ నక్షత్రం కాబట్టి బియ్యపిండితో దీపం కుంది చేయాలి. ఈ కుంది అంటే ఈ దీపం కుంది యొక్క ప్రత్యేకత, పూర్వాషాఢ నక్షత్రంలో ఈ దీపం యొక్క ఫలితం పరిపూర్ణంగా యజమానికి లభిస్తుంది. ఆ బియ్యపిండితో కుంది చేసి అందులో ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపారాధన సూర్యాస్తమయంలోపు చేస్తే వివాహ యోగము. వివాహం అవ్వడానికి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఇలా కొన్ని పరిహారాలు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఈ దీపం వెలిగించాం పెళ్ళవ్వలేదేంటండి, అలా కాదు. ఈ దీపం వెలిగించాలి. ఒక వివాహం అవ్వాలి అంటే, కళ్యాణ యోగం రావాలంటే గ్రహదోషం పోవాలి, కుజదోషం పోవాలి, కలత్ర దోషం పోవాలి, జాతక దోషాలు పోవాలి, గురు బలం రావాలి, సప్తమాధిపతి యోగం రావాలి. మరి ఇన్ని రావాలంటే మనం చేస్తూ ఉండాలి ప్రతిరోజు. ఈ మారుతి అనుగ్రహంలో ఈరోజు దీపారాధన చేశాం, రేపు ఇంకొకటి, ఎల్లుండి ఇంకొకటి, పెళ్ళి అవ్వడానికి పరిహారాలు చెప్తుంటా కదా, అవి చేస్తుండగా వెంటనే ఒకరోజు వివాహం కుదురుతుంది. చాలా మంచి సంబంధం వచ్చి వివాహం కుదిరిపోతుంది. కాబట్టి ఈరోజు సూర్యాస్తమయంలోపు బియ్యపిండితో దీపం కుంది చేసి ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మీ పూజా మందిరంలో దీపం వెలిగించండి. పెళ్ళి కావాల్సిన వాళ్ళు చేయాలి, లేదా వాళ్ళ గురించి వాళ్ళ తల్లిదండ్రులు చేయాలి. వెంటనే మంచి సంబంధం వచ్చి వివాహం అవుతుంది. జాతకంలో ఏదైనా దోషం ఉన్నా తగ్గుతుంది. ఈ దీపారాధన చేసుకోండి. ఇక అదృష్టం ఐశ్వర్యం. ప్రతిరోజు ఈ ఛానల్లో చిన్న చిన్న పరిహారాలు మనం తెలుసుకుంటున్నాం, చేస్తున్నాం. చాలామంది ఎన్నో సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ భగవంతుడే దిక్కు అని చెప్పి ఆ భగవంతుడిని శరణాగతి వేడుకుంటున్నారంటే ఆ భగవంతుడికి దండాలు పెడుతున్నారు, నమస్కారం. ఆ భగవంతుడికి చెయ్యని పూజ లేదు. కానీ కొన్ని సమస్యలు, ఇప్పుడు ఎంతో కాలంగా పూజలు చేస్తున్నాం, లేదా ఎన్నో దానాలు చేశాం, ఎన్నో జపాలు చేయించాం, ఎన్నో పూజలు చేశాం, కానీ మా సమస్య అనేది అలాగే ఉంది. అవి శాశ్వతంగా మీ జీవితంలో మీరు బ్రతికినంతకాలం ఉండేవేం కాదు. కొన్ని పరిహారాలు ఉంటాయి. ఇప్పుడు అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. జాతకంలో మీరు పుట్టినప్పుడు మీకు ఒక లగ్నం ఉంటుంది. అది మీకు తెలియకపోయి ఉండొచ్చు. ఆ లగ్నం ఏంటో నేను చెప్తాను. మీ జాతకాన్ని చూసి నేను ఆ లగ్నం చెప్తాను. ఆ లగ్నానికి ధనాధిపతి నక్షత్రాలు నెలకు 3 సార్లు వస్తాయి. ప్రతి ఒక్కరి జాతకంలో ధనాధిపతి నక్షత్రం అనేది 3 సార్లు వస్తాయి నెలకు. ఆ 3 నక్షత్రాల్లో అంటే ఆ 3 సార్లు మీరు తలస్నానం చేసి కొన్ని పరిహారాలు ఉంటాయి. చాలా చిన్న చిన్న పరిహారాలు. ఖచ్చితంగా మీకు ఆర్థిక పీడలు పోవటం, లేదా ఆదాయం పెరగడం, అప్పులు పోవటం, ఈ డబ్బు సమస్య అనేది పోవడానికి ఈ పరిహారం. అలాగే పెళ్ళిళ్ళు అవ్వట్లే, పెళ్ళి అవ్వాలి. కుజదోషం వల్ల చాలా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు పెళ్ళి అవ్వక. ఈ కుజదోషము శాశ్వతంగా విముక్తి అవ్వడానికి మృగశిర నక్షత్రంలో కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి. అవి చేస్తే కుజదోషం పోతుంది. ఆ కుజదోషం పోయిన వెంటనే మంచి సంబంధం వచ్చి పెళ్ళి అవుతుంది. సరే, మాకు ల్యాండ్ అమ్ముడు పోవాలి, లేదా ఇల్లు అమ్ముడు పోవాలంటే విశాఖ నక్షత్రంలో నైరుతిలో ఉన్న మట్టిని తీసుకొని కొన్ని పరిహారాలు చేసే ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ల్యాండ్ అమ్ముడు పోవాలి, లేదంటే ఇల్లు అమ్ముడు పోవాలి, విశాఖ నక్షత్రంలో నేను ఒక పరిహారం చెప్తా, వెంటనే ల్యాండు, ఇల్లు అమ్ముడు పోతుంది. ఇలా ఎన్నో ఉన్నాయి. వ్యాపారంలో ఎదుగుదల కోసము, నరదృష్టి పోవడం కోసము, అలాగే విదేశాలకు వెళ్ళడానికి మంగళవారం రాహుకాల సమయంలో ఒక పరిహారం ఉంటుంది. అది చేస్తే విదేశాలకు వెళ్తారు.
మీ జాతకాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి చెప్తాను నేను. అప్పుడే వెంటనే సక్సెస్ అయ్యి మీరు విదేశాలకు వెళ్తారు. కొంతమంది జాబ్ రావట్లే, మంచి జాబ్ రావాలని ట్రై చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా దశమాధిపతి నక్షత్రం అంటే ప్రతి ఒక్కరి జాతకంలో దశమాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రంలో కొన్ని పరిహారాలు చేసుకోవాలి. వెంటనే ఇమీడియట్లీ జాబ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే మాకు విదేశాల్లో ఉన్న అంటే మా పిల్లలు విదేశాల్లో ఉన్నారు, వాళ్ళకి వీసా ప్రాబ్లం పోయి వాళ్ళకి మంచి జాబ్ రావాలి. సేమ్ వాళ్ళు విదేశాల్లో ఉన్నా, ఇక్కడున్నా, ఎక్కడున్నా దశమాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రము, ఇప్పుడు ఉదాహరణగా రీసెంట్గా చెప్తున్నారు, కెనడాలో ఉంటాడు అబ్బాయి, దశమాధిపతి ఆశ్లేష నక్షత్రంలో ఉన్నాడు. ఆశ్లేష నక్షత్రంలో వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఉన్నారు, ఆవిడ ఒక పరిహారం చెప్పాను, ఆవిడ చేసింది, అక్కడ వాళ్ళ అబ్బాయి చేశాడు, వెంటనే జాబ్ కన్ఫర్మ్ అయింది. సత్య ప్రమాణంగా చెప్తున్నాను, కన్ఫర్మ్ మీ జాతకంలో మీ సమస్యలకు పరిష్కారాలు ఉంటాయి. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, మీ జాతకాన్ని మీరు చూపించండి. మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే, టైమ్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే, నేను మీ వేలిముద్రల ద్వారా మీ జాతకాన్ని రాస్తాను. నేనే స్వయంగా, మీరు ఒకవేళ రాలేకపోతే, మీరు వచ్చి కలవలేకపోతే నేనే స్వయంగా ఫోన్లో మాట్లాడతాను, లేదా మీరు కుదిరితే వచ్చి కలవండి అని ఎందుకు చెప్తానంటే మీ జాతకంలోనే దానికి పరిహారం ఉంటుంది. ఒక పెళ్ళి అవ్వడానికి, వైవాహిక సమస్యలు పోవడానికి, సంతానం కలగడానికి, ఇదంతా కూడా మన జన్మ నుంచే కదా. పెళ్ళి ఎవరికి? మనకు. సంతానం మనకు. తర్వాత వైవాహిక సమస్య ఎవరు? మనము. అంటే మన జన్మ నుంచే ఇవన్నీ కష్టాలు వస్తున్నాయి మనకు. లేదా డబ్బు సమస్య, ఉద్యోగ సమస్య, వివాహ సమస్య, కన్ఫామ్గా మీ జాతకంలోనే మీ తలరాత మార్చుకునే పరిహారాలు ఉంటాయి. నేనేమి బ్రహ్మదేవుణ్ణి కాదు, కానీ నేను ఎంతోమంది జీవితాల్లో బ్రహ్మ రాసిన తలరాతని వాళ్ళకు యోగంగా మార్చి ఇచ్చాను. అది మనకు ఋషులు అందించిన జ్యోతిష్య శాస్త్రాన్ని బట్టే. తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా అది విముక్తి అవ్వడానికి మీ జాతకాన్ని మీరు చూపించండి. ఎన్నో 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 మనం ప్రయత్నాలు చేశాం కదా, ఇది ఒక చివరి ప్రయత్నం అనుకొని చేయండి. మళ్ళీ చెప్తున్నా, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ సరిగా లేకపోయినా సరే నేను వెరిఫై చేసి మీ జాతకాన్ని నేను రాసుకొని మీతో ఫోన్లో మాట్లాడతాను, లేదా డైరెక్ట్గా మీకు కలుస్తాను, మీతో మీ జాతకాన్ని వివరిస్తాను. అప్పుడు మనం ఆలోచిద్దాం, ఇగో ఏది చేస్తే మంచిది, ఇగో ఈ సమస్య పోవడానికి ఏం చేయాలి, ఇవన్నీ నేను మీకు తెలియపరుస్తాను. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం సదాశివ కుటుంబిన్యై నమః. ఓం శ్రీం సదాశివ కుటుంబిన్యై నమః. ఓం శ్రీం సదాశివ కుటుంబిన్యై నమః. ఈ మంత్రాన్ని 4 సార్లు రాసి 108 మార్లు జపించాలి. ఈ మంత్ర జపము ఎప్పుడైతే ఆచరిస్తామో వెంటనే ఇంట్లో గొడవలు, చికాకులు, సమస్యలు తొలగిపోతాయి. భర్త మారటం లేదా భార్యాభర్తల గొడవలు తొలగిపోవటం జరుగుతుంది. ఈరోజు ఉదయం, మధ్యాహ్నం లేదా రాత్రి పడుకునేలోపు ఈ మంత్ర జపాన్ని చేయండి. సమస్త కలహాలు తొలగిపోతాయి, సర్వ దోషాలు తొలగిపోతాయి. ఇక చివరిగా ఒక ముఖ్యమైన మాట, ఈ ఛానల్లో నేను నాకు సమయాన్ని అనుసరించి కొన్ని వాయిస్ ఓవర్ ద్వారా కూడా మీకు అందిస్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యం అనుకూలంగా ఉండాలి, సమయం ఉండాలి. ఏదో మనము నేను ఎలా తీసుకుంటానంటే టైం ఎక్కువగా జాతకము ఎక్స్ప్లెయిన్ చేయడానికి నన్ను కలిసిన వాళ్ళు లేదా నాతో ఫోన్లో మాట్లాడే వాళ్ళకు చాలా వరకు వాళ్ళ జాతకాన్ని, వాళ్ళతో నేను నిమిషమే మాట్లాడవచ్చు, 5 నిమిషాలు మాట్లాడవచ్చు, కానీ వాళ్ళ జాతకం 2 గంటలు చూస్తాను నేను. ఫస్ట్ ఈ జాతకానికి ఎక్కువ టైం కేటాయిస్తాను కాబట్టి కొన్ని కారణాల చేత వాయిస్ ఓవర్ ద్వారా కూడా మీకు నేను అందుబాటులోకి వస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు దీపారాధన, ప్రతిరోజు మంత్రం మీకు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు అని చెప్పి. కానీ ఒకటి, ఈ ఛానల్లో నేను ముహూర్తాన్ని బట్టి
కొన్ని పరిహారాలు ఇస్తున్నాను. ప్రతిరోజు చేసుకునే దీపారాధన, చేసుకునే మంత్రం ఇస్తున్నాను. ప్రత్యేక విశేష పర్వదినాల్లో మీరు ఏ పరిహారాలు చేయాలి, ఏ దానాలు చేయాలన్నది చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ ఛానల్లో నేను చెప్పే మాట నేను సొంతంగా రాసుకొని చెప్పేది కాదు, ఋషి వాంగ్మయం. మీకు అంటే ఎందుకు ఈ మాటలు వాడుతున్నానంటే మీకు కన్ఫామ్ ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఈరోజు కాదు, రేపైనా సరే మీరు జయాన్ని పొందుతారంటే మీ సమస్యల నుంచి బయటపడతారు. ఈ ఛానల్లో నేను చెప్పే పరిహారాలు చేయడం ద్వారా ఏదో ఒక రోజు మీరు రక్షింపబడతారు. అది మాత్రం కన్ఫామ్. తప్పకుండా ప్రతిరోజు కార్యక్రమాన్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నలుగురికి ఈ మంచి మాటలు చేరే విధంగా మీరే, ఇప్పుడు నేను మాట చెప్పడం నా వంతు, అది 10 మందికి చేరాలంటే మీ సహకారం ఉండాలి. మీరందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యం, డబ్బు. ఈ రెండు మీకు కలిగే విధంగా ఎన్నో పరిహారాలు అందిస్తాను. జయ గురు దత్తాత్రేయ.